మిథున రాశి వారికి మార్చి 13, 14 తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది, వారు వినబోతున్న శుభవార్తలు ఏంటి, వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మిథున రాశి వారు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ మీరు ఇవ్వడం వల్ల మరికొంతమంది మిథున రాశి వారికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిథున రాశి వారికి గోచార ఫలం అనేది చాలా శుభంగా ఉందన్నమాట. ఇప్పుడు వీరు చేస్తున్న ఏ పనైనా కానీ ముఖ్యంగా కావాలి అంటే కనుక మీరు అంతకుముందు గమనించుకొని ఉండండి. మార్చి తర్వాత నుంచి గమనించుకోండి, అంటే మార్చి 4, ముఖ్యంగా మార్చి 4 తర్వాత నుంచి గమనించుకోండి. ఇంకా ఏప్రిల్లో అయితే ఇంకా అద్భుతంగా ఉండబోతుంది మిథున రాశి వారికి. మిథున రాశి వారికి గోచార ఫలం చాలా శుభంగా ఉందన్నమాట. వీరు ఏ పని చేసినా, ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ చాలా బాగా కలిసొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఉద్యోగాలలో ప్రగతి కనిపిస్తుంది. అంటే వీరు చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ రావడం, ఎవరైనా కానీ కొత్తగా ఉద్యోగం కోసం ట్రై చేయాలి అనుకుంటే మంచి ప్యాకేజ్ తోటి సాఫ్ట్వేర్ రంగంలోనైనా కానీ లేదా మరి ఏ ఇతర రంగంలోనైనా కానీ ఉద్యోగం కోసం మంచిగా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 100% ట్రై చేయండి. ఎందుకంటే ఉద్యోగంలో మంచి ప్రగతి అనేది రాబోతుందన్నమాట. కొత్త ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం అయితే, సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక మిథున రాశి వారికి ఏ పని చేసినా కూడా, ఇందాక నేను చెప్పాను కదా, ఏ పని చేసినా కూడా ఏ రంగంలో ఉన్న వారికైనా అభివృద్ధి అంటే బాగా డబ్బు కలిసి రావడం అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. కొంచెం అంటే ఈ యొక్క ప్రెజర్, అంటే డబ్బు బాగా వస్తుంది కదా అని చెప్పి, ఇప్పుడు ఎవరైనా కూడా గమనించండి, డబ్బు బాగా వస్తుంది కదా అని చెప్పి ఆ డబ్బు సంపాదించుకునే ఆ టెన్షన్లో, ఆ ఒత్తిడిలో కొంచెం ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. టైంకి తినరు, టైంకి పడుకోరు, పడుకున్నా కూర్చున్నా నుంచున్నా అయ్యో బిజినెస్ వ్యాపారం ఇలా ఇంకాస్త డెవలప్ చేసుకోవాలి, ఇంకాస్త మంచిగా చూసుకోవాలని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు కదా కొంతమంది. అలా ఆలోచనలు కొంచెం అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే దీనివల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆరోగ్యం క్షీణిస్తుంది అనమాట. సో అదొక్కటి చూసుకోండి. ఆరోగ్యపరంగా మీరు మంచిగా మెయింటైన్ చేసుకుంటూ మీ వర్క్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే కనుక సూపర్గా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారనమాట. ప్రభుత్వ ఉద్యోగస్తులకి శుభప్రదం. అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో ఇప్పటి వరకు ఏదన్నా కొన్ని తికమకలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఇదైపోతాయి అన్నమాట. ఎవరన్నా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ టైంలో అప్లై చేసుకోవచ్చు, మంచిగానే ఉంటుంది. ఇంకా వచ్చేసి జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ బదిలీ అంటే ఒక ఊరు నుంచి మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. ఉద్యోగంలో మాత్రం మీకు సూపర్గా ఉంటుందండి. గవర్నమెంట్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నించే వాళ్ళు మరొక్కసారి చెప్తున్నాను, తప్పకుండా ప్రయత్నించుకోండి. ఇక అలా అని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి బాగోలేదంటే అలా కాదు, ప్రైవేట్గా చేసే వారికి కూడా ఈ సంవత్సరం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. చాలా ఆనందంగా గడిపేస్తారు. ముందు మీరు ఈ సంవత్సరం అంతా ఏ టెన్షన్స్ ఉండవు, చాలా హ్యాపీగా స్మూత్గా లైఫ్ అనేది అబ్బా ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో, ఇలా ఉంటే చాలా అబ్బా లైఫ్కి అనేట్లుగా గడిచిపోతుంది అనమాట. ఇంకా వయసు అయిపోయిన పెద్దవారు ఉంటారు కదా, అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి మనవళ్ళు మనవరాళ్ళు ఎత్తుకునే వయసుకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వారికి కూడా చాలా శుభప్రదంగా ఉందండి. కుటుంబంలో ఏమన్నా అప్పటి వరకు ఉన్న గొడవలు ఉంటే ఆ గొడవలన్నీ కూడా పోతాయన్నమాట. ఇక వెనకటి తరాల వారి యొక్క ఆస్తి దక్కే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉంది మిథున రాశి వారికి. ఎవరైతే మేము ఈ సంవత్సరం పెళ్లి చేయాలి, ఒక ఇంటి వారిని చేసేయాలి వీరిని అని చెప్పి అనుకొని ఇంకా జాతకాలు కలవలేదు అని చెప్పి, ఇంకా వచ్చేసి జాతక దోషాలు ఉన్నాయి అని చెప్పి, ఇలా కొన్ని కారణాల వల్ల ఉద్యోగంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అటువంటి వారు ఉద్యోగంలో కాదు, వివాహాలు కుదరక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎన్నో పూజలు చేయించుకొని ఉంటారు వివాహం త్వరగా జరగాలి అని చెప్పి. ఈ సంవత్సరం ట్రై చేయండి, మీకు వివాహ యోగం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనమాట. వివాహం అనేది ఖచ్చితంగా మీకు జరిగి తీరుతుంది. ఇక కుటుంబ జీవితానికి విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత, భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్, గొడవలు చికాకులు లేకుండా ఉండడం, హ్యాపీగా స్మూత్గా లైఫ్ అనేది గడిచిపోవడం, బిడ్డల మధ్య అంటే పిల్లలు సంతానం విషయంలో ఆనందంగా ఉండడం, సంతానం విషయంలో కూడా వాళ్ళ విద్యకు సంబంధించి సంతోషంగా ఉండడం, పెద్దవాళ్ళ
విషయంలో వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి సంతోషంగా ఉండడం, కుటుంబ జీవితం అంతా కూడా చాలా ఆనందంగా గడిచిపోతుందన్నమాట. కాకపోతే కొంచెం స్త్రీలకి ఒక చిన్న వార్నింగ్ ఇక్కడ ఏంటి అంటే కనుక స్త్రీలకి కొంత మోసపోయే యోగం అయితే కనిపిస్తూ ఉంది. స్త్రీలు మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు కదా, కాబట్టి స్త్రీలు మాత్రం కొంచెం కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, కొత్త వ్యక్తులు పరిచయం అయినప్పుడు, కొత్త వ్యక్తుల గురించి డిస్కషన్లు జరిగేటప్పుడు ఇటువంటి వారందరి ఎదురుగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. మీ పర్సనల్స్ ఏవి కూడా వారికి షేర్ చేయమాకండి. వారి ద్వారా మీరు మోసపోయే యోగం అయితే కనిపిస్తూ ఉంది. అవకాశం అయితే ఉందన్నమాట. 100కి 100% ఉంది మోసపోయే అవకాశం. కాబట్టి ముందుగానే హెచ్చరిస్తున్నాను, స్త్రీలు మాత్రం మోసపోకుండా జాగ్రత్త పడండి. ఇంకా వచ్చేసేసి ఏప్రిల్ లోపు ఇంకా మీకు చాలా బాగుంటుందండి. స్త్రీలకి కూడా ఏదైనా బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకున్నా కూడా స్త్రీలకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి చదువుల యందు మంచి శ్రద్ధ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కూడా మిథున రాశి వారు కూడా 10th ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. పిల్లలు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కొంతమంది అయితే రాస్తూ ఉన్నారు. ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. ఇంకా వచ్చేసి కొన్ని ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనమాట. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. పిల్లల్ని ఇంకొంచెం కష్టపడమనండి, వారికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. వ్యాపారస్తులకు కూడా మంచిగా లాభదాయంగా ఉండబోతుందన్నమాట. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, పిల్లలకి మంచి బాగు, ఇవన్నీ కూడా అంటే పిల్లలకి హెల్త్ బాగుంటుంది. ఇప్పటి వరకు కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు చూశారు పిల్లలకి, సీజనల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి ఇటువంటివన్నీ కూడా చూశారు. కాకపోతే ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. పిల్లలకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి. ఇదొక్కటి గుర్తుంచుకోండి. స్త్రీలేమో మోసపోయే అవకాశం ఒకటి ఉంది మీకు. ఇంకా వచ్చేసి ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా మిథున రాశి వారు చుట్టుపక్కల ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నవారు ఏం చేస్తారు అంటే మిమ్మల్ని ఎలాగైనా కానీ తొక్కేయాలి అని చెప్పి, అంటే లేదంటే మీ చుట్టాల్లో కానీ మీ బంధువులో కానీ మీ శత్రువులు ఉంటారు కొంతమంది. ఆ శత్రువులు ఏం చేస్తారు అని అంటే మీ యొక్క పర్సనల్స్ తెలుసుకొని ఎలాగైనా కానీ అవి మీకు జరగకుండా, మీకు ముఖ్యకరమైనవి జరగకుండా చేయడము. అంతేకాకుండా ఇద్దరు గొడవ ఆడుకుంటే ఆ గొడవల మధ్యలో మీరు ఆ సమస్యను పరిష్కరిద్దామని చెప్పి ఆ గొడవలో కనుక మీరు తలదూరిస్తే ఆ గొడవ వచ్చి మీ నెత్తి మీద పడడము, లేదా అప్పుల మధ్య గొడవలు అయితే అప్పుల దగ్గర మీ అప్పులు మధ్యవర్తిగా మీరుంటే కనుక మీ మీదకి రావడం, ఇలా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వారి అందరి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. రుణం అనేది మాఫీ అవుతుంది. పాత బాకీలు ఏమన్నా ఉంటే పాత బాకీలు కూడా తీరిపోతాయి అన్నమాట. కొత్త ఆదాయ మార్గాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు మాత్రం కొంచెం నియంత్రించుకోండి. ఎందుకంటే ఎంత ఆదాయం వస్తున్నప్పటికీ కూడాను ఆ లక్ష్మీదేవి చంచలమైన మనస్తత్వం కలది. కాబట్టి లక్ష్మీదేవిని ఎప్పుడైనా కానీ స్థిర నివాసం ఉండేలా ఉంచుకోవాలన్నమాట. అంటే అమ్మవారికి కోపం తెప్పించకూడదు. ఎవరైతే ఎక్కువగా ఖర్చు పెడతారో అమ్మవారికి కోపం వచ్చేస్తుంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. ఒక ఖర్చు చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నామో, ఈ ఖర్చు వల్ల నాకు ఉపయోగం ఉందా, ఈ ఖర్చు మానుకుంటే నష్టం ఏమైనా జరుగుతుందా, లాభం ఏముంటుంది, ఇవన్నీ ఆలోచించుకోండి. 1కి 10 సార్లు ఆలోచించుకుంటే అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఎవరైతే ఎంత కష్టపడుతున్నారో, ఎంత కృషి చేస్తున్నారో ఏదైనా ఒక పని సాధించడం కోసం, వారి యొక్క ప్రతిభకైతే మంచి గుర్తింపు వస్తుంది. ఇక ఉద్యోగాలలో ఒక పదవిలో ఉన్న వారికి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇంకా పదవి బదిలీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట. ఇక మీ యొక్క స్నేహితులు, ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క స్నేహితులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క స్నేహితుల విషయాలలో, సన్నిహితుల విషయాలలో కొంచెం మంచిగా ఉండండి, మంచిగా జాగ్రత్తగా ఉండండి. ఆ స్నేహితుల వల్ల కూడా కొన్ని మోసాలు అయితే జరుగుతూ ఉంటాయి. కొంతమంది మంచి మిత్రులు ఉంటారు, అందరి గురించి చెప్పడం లేదు, కొంతమంది మంచి మిత్రులు ఉంటారు, కొంతమంది వచ్చేసేసి కొంచెం ఇదిగా ఉంటారనమాట. కొంచెం అట్లా ఇదిగా ఉండేవాళ్ళు మీ మనసుకు తెలుస్తారు, ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని చెప్పి తెలుస్తారు మీ మనసుకి. సో అటువంటి వారితో కొంచెం చెడ్డవారుగా అనిపించారు, మాకు వీరికి కొంచెం ఈర్ష్య ఉంది, అసూయ ఉంది అని చెప్పి అనుకునే వారి దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ప్రేమికులకు కూడా మంచి జరుగుతుంది. ఎవరైతే లవర్స్ ఉంటారో వారికి నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే లవర్స్ చాలా మందికి వివాహం అనేది బ్రేక్ అయిపోయి లవ్తోనే స్టాప్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మిథున రాశి వారు ఎవరైతే లవ్ చేస్తారో వారిని ఖచ్చితంగా ఇంట్లో ఒప్పించుకుంటే మాత్రం పెళ్లిళ్ళు అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. విద్యార్థులకు
విద్యార్థులకు ఎవరైతే ఉంటారో వారికి మంచి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎన్నో టెన్షన్స్ పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో అనుభవించారు. కొంచెం మైండ్ ఇప్పటి నుంచి రిలాక్స్గా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది, కొంచెం పీస్ఫుల్ మైండ్ అనేది దొరుకుతుంది అనమాట. మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి మైండ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక మీరు వినబోయే శుభవార్తలు రెండేంటి అంటే కనుక గృహ ప్రవేశ యోగం అయితే కనిపిస్తూ ఉందండి. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నూతన గృహం కొనుక్కోవడం కానీ, ఏదైనా స్థలం కొనుక్కొని ఇల్లు వేసుకోవడం కానీ, లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఏదైనా తీసుకోవడం కానీ, అలా ఏదో ఒకటి మీ సొంత గూడు అనేది ఒకటి ఏర్పరచుకుంటారు. దానికి గృహ ప్రవేశ వేడుక అయితే జరుగుతుంది. ఇందాక చెప్పాను రెండవది వివాహ బాజాలు మీ ఇంట మోగబోతున్నాయి అన్నమాట. ఖచ్చితంగా వివాహ బాజాలు అనేవి మోగుతాయి మిథున రాశి వారి ఇంట. ఇక ఈ 2 రోజుల్లో ఏ విధంగా ఉంది 13వ తారీఖు అని చెప్పి చూసుకుందాము. 13వ తారీఖు వచ్చేసేసి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొంచెం వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటారు. వర్క్ అంతా కూడా చాలా చక్కగా కంప్లీట్ చేసుకుంటారు. మీరు చేస్తున్న ఆ వృత్తిలో ఆదాయం అనేది చాలా బాగుంటుంది. దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కొన్ని చిన్న ప్రయాణాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తను వహించండి. ఇక శనివారం పూట అంటే ఇప్పుడనే కాదు, 13వ తారీఖు అనే కాదు, శనివారం 13వ తారీఖు శనివారం కూడా కాదు, మామూలుగా చెప్తున్నాను. మిథున రాశి వారు శనివారం పూట రావి చెట్టు కింద దీపం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. విద్యార్థులకు కూడా 13వ తారీఖు చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది. లవర్స్ కూడా చాలా బాగుంటుంది. అన్ని రంగాలలో ఉన్న వారికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు అంత ఇబ్బందులు ఏముండవు, హ్యాపీగా గడిచిపోతుంది అనమాట 13వ తారీఖు. ఇక 14వ తారీఖు వచ్చేసేసి 14వ తారీఖు కూడా చాలా మంచిగా గడుస్తుందండి. విద్యార్థులకు చాలా బాగుంటుంది. ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో వారికి ఎగ్జామ్ కూడా మంచిగా ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. కష్టపడి వీరు చదివి వెళ్ళినందుకు వీరికి మంచి సంతోషమయకరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. ఇక కొంచెం వర్క్ టెన్షన్ వల్ల కొంచెం కాళ్ళ నొప్పులు, తలనొప్పి, మైగ్రేన్ వస్తూ ఉంటాయన్నమాట. కొంచెం అది ఒక్కటి చూసుకోండి. ఆ స్ట్రెస్ని తగ్గించుకోండి. ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే ఓవరాల్గా అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు. లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇక ఈరోజు ప్రయాణాలు అయితే ఏమీ పడవన్నమాట. బంధుమిత్రుల కలయిక అనేది, అంటే వాళ్ళతో ఫోన్ మాట్లాడడం, వాళ్ళు మీ ఇంటికి రావడం ఇలా జరుగుతుందన్నమాట. వాళ్ళ కలయిక అనేది మీకు ఈరోజు సంతోషాన్ని ఇస్తుందన్నమాట. ఇక వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా కూడా చాలా మంచి అనుకూలత అయితే ఉంటుందన్నమాట. సో 14వ తారీఖు కూడా చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది అనమాట. చూసారు కదా మిథున రాశి వారికి 13, 14 తారీఖులు ఏ విధంగా ఉంటుంది, వారు వినబోతున్న 2 శుభవార్తలు ఏంటి, వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇదంతా కూడా చూశారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మిథున రాశి వారికి వీడియో రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.